సెయింట్ థామస్ లేదా అపొస్తలుడైన థామస్ యేసుక్రీస్తు యొక్క 12 మంది అపొస్తలులలో ఒకరు. అతను భారతదేశానికి సువార్తను అందించినట్లు నమ్ముతారు. భారతదేశంలో క్రైస్తవ మతానికి మూలకర్తగా ఆయనను పరిగణిస్తారు మరియు జూలై 3న అతని పండుగను జరుపుకుంటారు. సెయింట్ థామస్ గురించి కొన్ని విషయాలు. 1. సువార్తికుడు. సంప్రదాయాల ప్రకారం సెయింట్ థామస్ క్రీస్తు శకం 52లో భారతదేశానికి వచ్చి కేరళ, తమిళనాడు ప్రాంతాలలో సువార్తను బోధించాడు. 2. భారతదేశంలో మరణం. అతను మద్రాసు, చెన్నై సమీపంలోని మైలాపూర్లో మరణించాడని నమ్ముతారు. అతని సమాధి కూడా అక్కడే ఉంది. 3. భారతీయ క్రైస్తవుల పోషకుడు. అతను భారతీయ క్రైస్తవుల పోషకుడిగా పరిగణించబడతాడు మరియు అతని పండుగను భారతీయ క్రైస్తవులు జరుపుకుంటారు. 4. ప్రసిద్ధ పేరు. భారతదేశంలో, ముఖ్యంగా సెయింట్ థామస్ క్రైస్తవులలో, థామస్ అనే పేరు చాలా ప్రసిద్ధి చెందింది. ఇంకా 5. చరిత్రకారులు. సెయింట్ థామస్ రాక మరియు భారతదేశంలో క్రైస్తవ మతం స్థాపన గురించి చరిత్రకారులు వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేశారు, కాని అతని రాకకు సంబంధించి బలంగా ఉన్న ఒక సిద్ధాంతం ఉంది.